హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందికా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు లావ్ వచ్చేసి దోసకాయ పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి అండి. నేను నా స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి మీకు ఈరోజు చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 1/2 kg దోసకాయ తీసుకున్నాను. ఇక్కడ పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి, నేను ఇక్కడ కారం పచ్చిమిర్చి తీసుకున్నానండి. కరివేపాకు, చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు మన దోసకాయలను అయితే చెక్కు తీసి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. దోసకాయలు అయితే చెక్కు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. నేను ఇక్కడ గింజలతో సహా వేసుకుంటున్నానండి దోసకాయని. మీరు గింజలు వద్దనుకునే వాళ్ళు గింజలు తీసుకొని కూడా చేసుకోవచ్చు. మీరు గింజలు చేదు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని కాయలు అయితే కట్ చేసుకోవాలి. దోసకాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం. కడాయి వేడైనాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే వేడైపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఈ రెండు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దూరగా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలామంది దోసకాయ పచ్చళ్ళలో పసుపు వేసుకోరండి, నేనైతే వేస్తా. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళైతే వేసుకోకండి. వేగిపోయినాయి కదా, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మనము రోటిలో దంచుకుందాం. రోటిలో అయితే దంచేసుకుందామండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పచ్చడికి సరిపడా ఉప్పు, ఫస్ట్ దంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 70% దోసకాయలు అయితే వేసేసుకొని రుబ్బుకోవాలి. దోసకాయ పచ్చడి అయితే మెత్తగా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు కడాయిలో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే రోట్ల ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర అయితే దంచుకున్నాం కదా, ఇది మనము ఈ దోసకాయ పచ్చడి ఉన్నప్పుడే దంచుకుంటే దంగదని నేను పచ్చడి తీసేసి ఇది ఫస్ట్ అయితే దంచుకుంటున్నా. ఇప్పుడు మనము ఆల్రెడీ దంచుకొని పెట్టుకున్న దోసకాయ పచ్చడి వేసి రుబ్బుకోవాలి. పచ్చడి అయితే మెత్తగా రుబ్బుకున్నాం కదా, నేను 70% దోసకాయ ముక్కలు వేసి రుబ్బిన కదండి. ఇప్పుడు మిగతా 30% దోసకాయలు వేసి గరుకుగా రుబ్బుకోండి. ఇలా సగం సగం ఎందుకు వేసుకున్నానంటే మనం అన్నం తినేటప్పుడు పంటి కింద దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటాయండి. అప్పుడు మంచిగా దోసకాయ పచ్చడి ఫ్లేవర్ అనేది మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కువ దంచుకోకూడదు, ఇట్లా మామూలుగా రుబ్బుకోవాలి. రెడీ అయిపోయిందండి పచ్చడి అయితే. చూడండి, దోసకాయ ముక్కలు మనకి పంటి కింద తగిలేటట్టుగా ఎలా ఉన్నాయి చూడండి చట్నీలు అయితే. ఇప్పుడు మనం ఉప్పు ఎట్లుందో చూద్దాము. ఉప్పు ఉందా లేదా టెస్ట్ చేద్దాం. కొద్దిగా తక్కువ ఉందండి ఉప్పు. ఉప్పు వేసుకొని ఒకసారి చేసుకుందాం.
చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దోసకాయ పచ్చడి నేను చేసిన విధానంగా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలా కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా మంచిగా ఉంటుందండి. తొక్క అయితే మీరు కూడా ట్రై చేయండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.